వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. భారత 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనలో దేశభక్తిని నింపి స్ఫూర్తికరమైన గీతాలను అందించడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు కమలా గాయత్రి గారు. నమస్తే అండి కమలా గాయత్రి గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మన ఇండియా నెక్స్ట్ ఛానల్ ప్రేక్షకులకు కూడా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఫైన్ అండి. సింగింగ్ జరుగుతూ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ అవి కొన్ని. ఏమైనా ఇప్పుడు ఉన్న మామూలుగా ఈ స్వాతంత్ర దినోత్సవం మొదలైంది అంటూనే చాలా వరకు సింగింగ్ మీదే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా పాటలే. మేరా భారత్ మహా అంటూ సాంగ్స్ ఎక్కడ పట్టినా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ మీరు పాడే సాంగ్సే మాకు స్ఫూర్తిదాయకం కూడా. ఆ పాట విన్నప్పుడల్లా మాలో దేశభక్తి పొంగుతుంటా ఉంటది. దేశభక్తి లేని వాళ్ళకు కూడా అంటే దేశభక్తి ఉంటే ఇంత గర్వంగా ఉంటుందా అని మీలాంటి వాళ్ళ పాటలు వింటేనే మాకు అనిపిస్తూ ఉంటదండి. థ్యాంక్ యూ. అండ్ మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంటది అనుకోండి. థ్యాంక్ యూ. గాయత్రి గారు, అసలు అప్పటి ఇండిపెండెన్స్ కి ఇప్పటికి ఏమన్నా తేడా అనిపిస్తుందా? అప్పుడు సెలబ్రేషన్స్ కి ఇప్పుడు సెలబ్రేషన్స్ కి మీ చిన్నప్పుడు? అంటే అప్పుడు మా చిన్నతనంలో అంటే వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్, ఆ డేస్ లో ఇండిపెండెన్స్ డే అంటే ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది, వెళ్తాము. సో నా స్కూల్లో ఏంటంటే నేను కంపల్సరీ ఏ ఈవెంట్ కైనా నేను పాడడం అనేది పక్కగా పాడతాను అక్కడ ఇప్పుడు కూడా. సో ఏంటంటే ఫస్ట్ నుంచి సాంగ్స్ పాడుతూ ఉంటాను, అదే మా స్కూల్లో అందరికీ తెలుసు. అందుకని ప్రతి ఈవెంట్ ఏ ఈవెంట్ ఉన్నా కూడా నేను పాడతా. సో నాకు ఇండిపెండెన్స్ డే కూడా అట్లా చాలా స్పెషల్. ప్యాట్రియోటిక్ సాంగ్స్ చాలా పాడేదాన్ని అప్పుడు కూడా నేను. సో చాలా బాగా అనిపించేది ఆ సాంగ్స్ పాడుతూ. ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం, ఎందుకంటే మధ్యలో క్లాస్ కొంచెం బంక్ చేసి ప్రాక్టీస్ సెషన్స్ అంటూ వెళ్ళేవాళ్ళం. సో ఆ మెమరీస్ అన్ని ఉన్నాయి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యేది, తర్వాత నేను సాంగ్ పాడిన తర్వాత చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో August 15 అనేప్పటికి ఎప్పుడు ఆ పాత మెమరీస్ కి అయితే కంపల్సరీ వెళ్తాం. నేనైతే కంపల్సరీ వెళ్తాను వాటికి. సో ఆ రోజు కొంచెం ఎంత లేదన్నా మనలో ఆ బ్లడ్ ఉంది కాబట్టి వస్తాయి, దేశభక్తి గీతాలు పాడుకోవాలి చాలా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో అంతే, పాటలు పాడుతూనే ఆ రోజు మేము అట్లా గడుపుతాం. కానీ అప్పుడు చాలా బాగుంది కదా. ఎప్పుడెప్పుడు అని పొద్దున్నే లేచి అంత త్వరగా మనం స్కూల్ కూడా రెడీ వెళ్ళాం. ఆ రోజు మనం బాగా మంచిగా రెడీ అయిపోయి భారత్ మాతకు మన ఫ్రేమ్ దగ్గర పెట్టడానికి పువ్వులు అవి తీసుకెళ్లి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. పూలన్నీ కోసుకొచ్చేస్తాం, ముగ్గులు, డెకరేషన్లు, డాన్సులు, ప్రైజ్ మనీలు. అప్పుడు చాలా బాగుండేది. అంటే అప్పుడు August 15 వస్తోంది అని ఇంక 2 రోజుల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు, వారం రోజుల ముందు నుంచి ఏర్పాట్లు జరిగిపోతాయి. అవునండి. మన క్లాస్ ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ బాగా జరిగేవి. సో నాకు కూడా చాలా సార్లు వచ్చింది. అంటే సింగింగ్ లో నేను చెప్పేది, కాంపిటీషన్స్ కంపల్సరీ ఉండేవి. మనం కొంచెం స్టడీస్ లో ఓకే అబోవ్ యావరేజ్ అంతే, కానీ పాటల్లో మాత్రం ఫస్ట్ ఉండేదాన్ని. కాంపిటీషన్స్ పెట్టేవారు పక్క, లలిత గీతాలు అవి పెడుతూ ఉండేవారు. సో వాటిలో పాడేదాన్ని. సో స్కూల్లో కాకుండా బయట కూడా ఎక్కువ జరుగుతూ ఉండేవండి ఇవి యాక్చువల్ గా. ఎందుకంటే మాకు గ్రంథాలయాలు ఐడియా ఉంటుంది ఆ రోజుల్లో, లైబ్రరీ లాగానే గ్రంథాలయాలు, అందులో కూడా కాంపిటీషన్స్ పెట్టేవారు అన్నమాట ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ కి. సో అందులో పాడేదాన్ని. అప్పుడు చిన్నప్పుడు చాలా ప్రైజెస్ వచ్చాయి అందులో కూడా నాకు. సో ఇష్టమైన డే అంటే ఒకటి ఇండిపెండెన్స్ డే నాకు చాలా. ఏమేమి ఇచ్చేవారండి ప్రైజెస్? అంటే షీల్డ్స్ అండి, మోస్ట్లీ షీల్డ్స్ ఇచ్చేవారు. దాని మీద ఇండిపెండెన్స్ డే రాసి మన నేమ్ రాసి అది షీల్డ్స్ ఇచ్చేవారు అన్నమాట. అండ్ ఒక సర్టిఫికేట్ కూడా మనకి. అసలు దేంట్లో పార్టిసిపేట్ చేయరా? ఐ మీన్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే సింగింగ్ కాకుండా డాన్స్, గేమ్స్ అలాంటి వాటిలో మీరు? గేమ్స్ ఓకే, డాన్స్ కి కంప్లీట్ దూరం అండి, మనకి డాన్స్ అంతా లేదు. ఓన్లీ గేమ్స్ మళ్ళీ బాగా ఆడతాను నేను, షటిల్ అవి బాగా ఆడతాను. సో సింగింగ్ అండ్ కొంచెం గేమ్స్ వరకు అంతే, ఈ రెండిట్లకే. అంటే సాంగ్స్ పాడేవాళ్ళు డాన్స్ వేరే అని అంటారు, అది నిజమే అంటారా?
మేబీ అయి ఉండొచ్చు. నేనైతే అంత డాన్స్ కి అంత చెయ్యను, ఓన్లీ సింగింగ్ అంతే. ఎప్పటి నుంచి మీరు ఈ సంగీతం నేర్చుకున్నారండి? నేను సింగింగ్ అంటే నేను 8th స్టాండర్డ్ లో ఉండగా స్టార్ట్ చేశాను. అంటే ఇంట్లో కొంచెం పాడుతూ అది ఉండేవారు. మా ఇంట్లో కూడా మా నాన్నగారు అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సో నేను పాడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసి మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేయడం నేను 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు జరిగింది. సో అలా స్టార్ట్ చేసి, కాకపోతే 10th ఇంటర్ కొంచెం బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే ఎగ్జామ్స్ కానీ ఇవి. తర్వాత ఇంజనీరింగ్ లోకి వచ్చిన తర్వాత నేను బీటెక్ కి అప్పుడు కంటిన్యూ చేశాను చాలా రోజులు అప్పుడు కంటిన్యూ చేశా. దాని తర్వాత నేను జాబ్ పర్పస్ హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చాక నాకు ఎక్స్పోజర్ ఎక్కువైంది. అంటే ఇట్లా దాని కాంపిటీషన్ లెవెల్ నుంచి ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, దాంట్లో మనం పాడాలి అండ్ వాయిస్ కల్చర్ అవి నేర్చుకోవడం, ఇంకా అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక ఎక్స్పోజర్ ఎక్కువైంది. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక నా మొట్టమొదటి గురువు గారు శశికళ స్వామి గారు. మీకు హేమచంద్ర ఐడియా ఉంది, ప్లేబ్యాక్ సింగర్. వాళ్ళ మదర్ వేదాల శశికళ స్వామి గారు అని, ఆవిడ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యా. సో ఆ మ్యామ్ తో నేను కాంపిటీషన్స్ కి అదే ప్రోగ్రామ్స్ కి అవి వెళ్తూ ఉండేదాన్ని. సో అలా ఎక్స్పోజర్ ఎక్కువ అయింది. అండ్ వేరే ఇప్పుడు రీసెంట్ గా నేను శ్రీనిధి మ్యూజిక్ అకాడమీ అని శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నాను, కంటిన్యూ చేస్తున్నా. నైస్, వెరీ నైస్. అసలు మీకు సింగర్ అవ్వాలని ఎందుకు అనిపించిందండి? అంటే వాళ్ళు ఇంట్లో అవ్వమన్నారని మీరు అవ్వారా, లేకుంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది సింగింగ్? లేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ అండి. అంటే పాడేదాన్ని కదా, ఏంటంటే మూవీలో సాంగ్స్ వచ్చాయి, కొత్త సాంగ్ అంటే అది వెంటనే నేర్చేసుకోవాలని అని ఉండేది నాకు చాలా. కొంచెం దాన్ని ఏమంటారు, ఆ జీల్ అనేది ఉండేది బాగా. సో అందుకని అలా అలా పాడుతూ ఉండేదాన్ని మూవీ సాంగ్స్. అవి విన్న వాళ్ళందరూ గొంతు చాలా బాగుంది, మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పడంతో అప్పుడు మ్యూజిక్ దాంట్లో చేరాను. సో ఇప్పుడు ప్రాపర్ ఛానల్ లో వెళ్తున్నాను నేను. అంటే మీకు ఇంట్రెస్టే బాగా? యా, అవును. అందుకని మీ వారు మీకు పెళ్ళైంది కదా? యా, అవునండి. పిల్లలు ఒక అబ్బాయి. మీ వారు పెళ్లి చూపుల్లో మీ వారు పాట పాడమన్నారా? పాటలు పాడమన్నారు. అంటే అప్పటికి వాళ్ళకి తెలుసు నేను పాడుతూ ఉంటానని చెప్పి ఒకటి పాడమన్నారు. దేవుడి పాట, డివోషనల్. ఎంతైనా అప్పుడు మూవీ సాంగ్ పాడితే బాగోదు కదా వాళ్ళ ముందు, ఒక డివోషనల్ సాంగ్ పాడాను అప్పుడు కూడా. ఇప్పుడు మూవీ పాటలు పాడితే ఎందుకు అయ్యా అనుకుంటా. సో అలా జరిగింది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైనా ఫిలిమ్స్ కానీ? నేను అంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నా అండి. సో ట్రాక్ రికార్డింగ్స్ అవి వెళ్తున్నా, ట్రాక్స్ అవి పాడుతూ. సో ఎక్స్పెక్టింగ్ మోర్ ఫర్ ప్లేబ్యాక్ ఇప్పుడు, అంతే. తప్పకుండా అండి, మీ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంది, ఎవరు వద్దంటారు చెప్పండి. థ్యాంక్ యూ. అలాగే మా ఇండియా నెక్స్ట్ ప్రేక్షకుల కోసం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్క సాంగ్. షూర్. చిన్నప్పటి నుంచి అంటే మన ఇండిపెండెన్స్ డే అనగానే గుర్తొచ్చే పాట, అందరికి తెలుసున్న పాట, బడి పంతులు అనే సినిమాలోది భారత మాతకు జై జయలు అని. ఆ సాంగ్ తో స్టార్ట్ చేస్తా. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాత
మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆసేతు హిమాచల సస్యశ్యామల్ జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ వావ్, వెరీ నైస్, వెరీ నైస్, Yeah, చాలా thank you. బాగుందండి. చిన్నప్పటి నుంచి ఆ పాట గ్రూపుల్లో గట్టిగా భారత మాత కని విని విని ఇప్పుడు ఒక్కసారిగా మీరు Yeah. స్మూత్ గా ఒక్క లైన్ గా మీరే పాడేకలకి, ఐ మీన్ ఒక్క వాయిస్ తోనే Yeah. చాలా ప్లెజెంట్ గా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ ఈ పాట లేకుండా అసలు ఇండిపెండెన్స్ డే అనేది జరిగేదే కాదు చిన్నప్పుడు. అస్సలు. మనం అయితే ఖచ్చితంగా పాడుకునే పాటలు ఉన్నాయి, ఈ పాట ఉండాల్సిందే. ఉండాలి. అండ్ ఫస్ట్ ఉంటది ఆ పాట ఫస్ట్ స్టార్టింగ్, ఇంకా ఐ మీన్ స్పీచ్ ఇంకా మొదలు పెట్టే ముందు కూడా స్టార్టింగ్ ఆ పాటతోనే మొదలు పెడతారు మా. అండ్ మీకు ఇండిపెండెన్స్ డే అంటే గుర్తొచ్చేది ఏంటండి? చిన్నప్పుడు ఒక రకంగా గుర్తొస్తుంది, అండ్ పెద్ద అయిన తర్వాత అంటే ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో ఇండిపెండెన్స్ డే అంటే సాంగ్స్ తోనే మనం చేస్తాం కదా. అండ్ మేము ఉంటున్న అంటే కమ్యూనిటీస్ లో గానీ ఇంటి దగ్గర ఎవరైనా ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి పాడడం అది చేస్తుంటాం కదా. సో చిన్న ప్రోగ్రామ్ లా చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ. మన నార్మల్ పాటలు ఎప్పుడైనా పాడుకుంటాం, ఇట్లాంటి కొంచెం పేట్రియాటిక్ సాంగ్స్ అనేవి స్పెషల్ గా ఈ డేనే పాడతాం కాబట్టి అలాంటి పాటలు పాడుకోవాలని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మీకు ఫోక్, వెస్టర్న్ ఇలాంటి సాంగ్స్ లో దేశభక్తి గీతాలు వీటన్నిటిలో ఏది ఎక్కువ ఇష్టం అండి? అంటే నా వాయిస్ కి ఎక్కువ మెలడీ సెట్ అవుతుంది, కానీ యాజ్ ఎ సింగర్ నేను ఒక జోనర్ కాకుండా వర్సటైలిటీ ఉండాలి కాబట్టి అన్ని జోనర్స్ పాడడానికి ట్రై చేస్తా. అది ప్యాట్రియాటిక్ అవనివ్వండి, ఫాస్ట్ బీట్ అవనివ్వండి, ఏదైనా కూడా పాడడానికి కంపల్సరీ ట్రై చేయాలి సింగర్ అనేది. మెలోడీ ఎక్కువ ఇష్టపడతారు పాడడానికి, వినడానికి కూడా. యా, అయితే ఇప్పుడు దాకా దేశభక్తి అయిపోయింది కాబట్టి ఒక మెలోడీ సాంగ్ మాకోసం. దేశభక్తి దాంట్లోనే మన ఈ రోజు స్పెషల్ అది కాబట్టి అందులో ఒక మెలోడీ సాంగ్ పాడతా. ఫస్ట్ దీంతోనే మొదలు పెడతానండి. దేశభక్తి గురించి ఒక సాంగ్. పరదేశీ మూవీ మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అది. అందులో ఒక సాంగ్ పాడతా ఇప్పుడు. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం, మగువ శిరసున మనులు పొదిగిన హిమగిరి, కలికి పదముల కడలి కడిగిన కల ఇది. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, గంగ యమునలు సంగమించిన గానము, కూచుపూడికి కులుకు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ. మంగళం మాతరం, I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. వావ్, ఎంత బాగా పాడారు తెలుసా మేడం మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా పాడారండి. ఎంత బాగుందో సాంగ్, మీ వాయిస్ తో ఇంకా బాగుంది. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగుతూనే ఏమనుకోకుండా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా కోసం పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. లేదు, మా ప్లెజర్.
వినే భాగ్యం కలిగింది కాబట్టి మామూలు. యా. అండ్ ఇప్పుడు మామూలుగా ఇండిపెండెన్స్ అంటే మామూలు అందరికి జవాన్లు కిసాన్లు వీళ్ళే గుర్తొస్తారు. వీళ్ళు కాకుండా ఐ మీన్ వీళ్ళు ఉండాలి, వీళ్ళు లేకపోతే మన దేశం ఆలోచించలేం, వాళ్ళు లేకపోతే మనం లేవన్నట్టే. ఇంకా అంటే ఇప్పటి వరకు మన దేశం కోసం చాలా మంది వీరులు వాళ్ళ ప్రాణాలను అర్పించారు, అది మనకు తెలిసిందే. ఒకప్పుడు గాంధీజీ గాని, నెహ్రూ గాని, అల్లూరి సీతారామరాజు గాని, ఇలా చాలా మంది, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇప్పుడున్న జనరేషన్ లో కూడా చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ కానీ, అండ్ కిసాన్ లో ఉండేవాళ్ళు కానీ, వ్యవసాయం పరంగా కానీ, అండ్ నేవీలో ఉండేవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా కష్టపడుతున్నారు. సో మీకు ఇష్టమైన ఒక మన దేశ రక్షణ కోసం ఉన్న మనకు స్వాతంత్రం రావడానికి కారణమైన ఒక వీరుడు గురించి చెప్పండి. అంటే మనకి తెలుసున్నట్టే గాంధీ గారు, అల్లూరి సీతారామరాజు గారు, మీరు చెప్పినట్టే వీళ్ళందరూ చాలా ఫైట్ చేశారు. సో మనకి బాగా తెలిసి మన బుక్స్ లో చదువుకున్న వ్యక్తి అయితే మహాత్మా గాంధీ గారు కదా. సో ఆయన గురించి మనం ఎన్నో చదివాము, ఆయన చాలా ఫైట్ చేశారు. సో ఆయన అంటే ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది, చాలా స్ఫూర్తిని మనందరికి కూడా ఇచ్చారు ఆయన. సో ఫేవరెట్ లీడర్ అంటే అందరూ అండి, మీరు చెప్పినట్టు అందరు లీడర్స్ చాలా ఫైట్ చేశారు. కొంచెం స్పెషల్ గా మనకి బాగా తెలుసున్న బాగా చదువుకున్న వ్యక్తి ఆయన గురించి తెలుసుకున్నాం కాబట్టి గాంధీ గారు అంటే చాలా ఇష్టం నాకు. గాంధీ గారి మీద ఏదన్నా పాట మా కోసం పాడగలరా? సారీ అండి, కాబట్టి మాకు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఇదొక సాకు పెట్టుకొని మిమ్మల్ని అడిగేస్తున్నాం, పాడాల్సిందే, మేము ఒప్పుకోం కూడా. మళ్ళీ ఇంత మంచి స్వరాలు ఎప్పుడు వింటామో ఏమో, అంటే పెద్దగా అయిపోతారు కదా. అవుతారండి, బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా. కదండి, మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీ అభిమానులు ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మీరు ఖచ్చితంగా పైకి వస్తారండి. యా, థ్యాంక్ యూ. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మన జవాన్లు వీళ్ళ మీద, సో వాళ్ళ మీద ఒక సాంగ్, హిందీ సాంగ్ ఒకటి పాడతాను. యాదా. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जानिए मेरे रहन रहे। है मेरे ज़मीं महबूब मेरी, मेरे नस नस में तेरे इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के कौन कहे। हे तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। हो रांझण वे तेरी सांसों पे थोड़ा सा वतन का भी हक था, ना देखूं मुड़े यो मुड़ मुड़ के, तेरे मेरे साथ यही तकता। हे तेरे जमीन तेरे खूनों से ही तो सजते संवरती है रांझे, तेरे इश्क की मैं हकदार नहीं, तेरे हीरो तो धरती है रांझे। हे तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू, तेरी नदियों में बह जावा, तेरे फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। వావ్, ఈ సాంగ్ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు, ఎవరు ఉండరు. మన మామూలుగా ఇండిపెండెన్స్ కి ముందు కూడా ఎన్ని సార్లు విన్నారో నేను, బాబు ఎక్కడ పట్టే ఈ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ అండ్ సూపర్ సాంగ్ ఇది. మా అక్షయ్ కుమార్ చేసిన ఈ సాంగ్ చాలా ఫేమస్, ఇది చాలా బాగుంది అండ్ సూపర్ ఫిల్మ్ కూడా. యా
ఆ సాంగ్ ఆ మూవీ నుంచి ఇంత మంచి సాంగ్ మాకు వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ లో ఇండిపెండెన్స్ అంటే ఒకప్పుడు చాలా ఘనంగా జరిగేది. ఇండిపెండెన్స్ వచ్చిందనే మాటే గాని ఇప్పట్లో ఇండిపెండెంట్ గా అందరూ ఉన్నారంటారా? అంటే ఉంటున్నారండి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎవరైనా కూడా ఇండిపెండెంట్ గా ఉంటున్నారు. కానీ స్టిల్ ఇన్ని 78 years అయినా కూడా ఇంకా సేఫ్ అయితే లేదండి. అది క్లియర్ గా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాం, మనం ఎన్ని చూస్తున్నాం. నిన్న కాక ఇంకా స్వతంత్రం ఈ రోజు వస్తుంది అనగా నిన్న కూడా కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో ఏంటంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అది ఎవరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరికి వాళ్ళం సెల్ఫ్ ఇదైతే తీసుకోవాలండి. మనమే రక్షించుకుంటూ ఉండాలి. సో ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా రక్షణ అనేది కంప్లీట్ గా లేదు. అది దాంట్లో ఇంకా వెనకబడ్డామనే అనుకుంటున్నాను. ఆడవాళ్ళకి ముఖ్యంగా అయితే ఇంకా ఆడవాళ్ళకి ఇంకా లేదు. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అందరూ స్వతంత్రంగా తిరిగి చెప్తారు కదా, 12 గంటలకి అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగితే స్వతంత్రం అంటారు కదా. సో వచ్చింది, ఇప్పటికీ వచ్చింది. కానీ అక్కడ ఇక్కడ ఇంకా అడప జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఇన్సిడెంట్స్. అమ్మాయిల మీద అగత్యాలు అన్ని జరుగుతున్నాయి. అవన్నీ కూడా తగ్గితే అప్పుడు ఫుల్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవునండి. అసలు ఇప్పుడు ఇండిపెండెన్స్ మనం చెప్తున్నాం గానీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తున్నాం గానీ కానీ మనసులో ఏదో బాధ, భయం, ఎక్కడో భయం కూడా ఉంది. నిజంగానే ఇండిపెండెన్స్ వచ్చిందా అనని డౌట్ వస్తుంది. బయట ఉండే పరిశ్రమలో ఇప్పుడు ఆడపిల్ల అత్తింటికి పోతేనే ఇబ్బంది అంటారు, లేదా బయట హాస్టల్స్ కో జాబ్ పరంగా వేరే చోటుకు వెళ్తేనే ఇబ్బంది అని భయపడతారు. కానీ చెప్పాలంటే చాలా మందికి పుట్టింట్లో కూడా ఇబ్బందులే ఉంటాయి. ఇబ్బందులు అంటే అదేనండి, అది డిపెండ్స్ వాళ్ళ పరిధిలో అది డిపెండ్స్. ఇంకా ఈ ఆలోచన ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఆడపిల్ల అని కాదండి, మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. చాలా మంది మగవాళ్ళు చిన్నపిల్లలు అసలు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని కొంతమంది స్కూల్లో ఎందుకు కొడుతున్నారో తెలియదు, కానీ వాడికి చేతులు కాళ్ళు అన్ని బాగా కమిలిపోయింటాయి. ఆడపిల్ల అట్లా ఏడుస్తుంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఇంట్లో చెప్తామంటే అదో భయం. ఏమంటే ఈ మాట చెప్తే మళ్ళీ ఇంట్లో ఏమంటారా అనే దానికంటే వాడిని ఏమంటారు అని పక్కన పెట్టి ఈ పిల్లని అసలు స్కూల్ కూడా ఆపేస్తారు. ఇంకా ఎవరిని చూడలేరు, ఎవరితో మాట్లాడలేరు అనుకుంటాం. గానీ అప్పట్లో ఉన్నింది ఇప్పుడు ఎక్కడుందని, ఇప్పుడు కూడా ఉందండి. అవును. ఏంటంటే సిటీ అంటాం గానీ సిటీ అండ్ పల్లెటూరు మొత్తం ఉంది. ఒక్కరు చేసిన దానికి అందుకని ఆడపిల్ల ఏదైనా ఇబ్బంది కలిగిన ఇంట్లో చెప్పడం మానేసింది. నాకు తెలిసి ఫస్ట్ పేరెంట్స్ ధైర్యం ఇవ్వాలి. ఆడపిల్లకే కాదు అబ్బాయి కూడా, అరే నువ్వు ఇలా చెయ్యకరా, ఆడపిల్లని ఎలా చూడాలి, అండ్ అమ్మాయిని అబ్బాయిని ఇలా చూడాలి, నువ్వు భయపడకు, ఇలా నేర్చుకొని నాకు తెలిసి చెప్పాలండి. పేరెంట్స్ కొంచెం సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కూడా క్లియర్ గా వాళ్ళతో షేర్ చేసుకోగలరు. అప్పుడు కొంతవరకు దీన్ని తగ్గించవచ్చు మనం అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ భయంతో వాళ్ళ మనసులోనే పెట్టేసుకుంటే పేరెంట్స్ కి ఏం జరుగుతుందో తెలియదు కదండి. సో వాళ్ళు షేర్ చేసుకునే కొంచెం దాన్ని ఏమంటారు ఫ్రీనెస్, కంఫర్ట్ జోన్ వాళ్ళు ఇస్తే వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఆ తప్పు చేయకుండా ఉంటారు. నెక్స్ట్ అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఎవరైనా కూడా నెక్స్ట్ ఆ పని చెయ్యొద్దు, నువ్వు చేసిన తప్పును కూడా ధైర్యంగా ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఏంటంటే వాళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి అప్పుడు కంప్లీట్ మనకి స్వాతంత్రం అనేది వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇంట్లో సామెత అందుకే అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. సో అందుకని మన ఇంట్లోంచే కొంచెం ఆ ఇండిపెండెన్స్ ని తీసుకొని దట్టు మళ్ళీ అది వేరే నెగిటివ్ దాంట్లో వెళ్ళకుండా ఒక పాజిటివ్ దాంట్లోనే ఆ ఇండిపెండెన్స్ దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. సో అది నా ఒపీనియన్. ఓకే, మీకు ఇష్టమైన ఇప్పటి వరకు మీకు నచ్చిన సాంగ్స్, ఇప్పటి వరకు మీరు చాలా సాంగ్స్ పాడారు, విన్నారు, స్టేజ్ షోస్ ఇచ్చారు. దట్స్ గుడ్, గ్రేట్, చాలా గ్రేట్ అది. అండ్ పాడుతా తీయగాలో కూడా మీరు చేశారు కదండి. మీకు నచ్చిన సింగర్ ఎవరండి? తెలుగే కదండి, తెలుగు ఇండిపెండెన్స్ కాబట్టి మనకు మొత్తం అన్ని భాషలు కవర్ చేస్తాం మనం. ఓకే, సో అన్ని భాషల్లో
ఎవరెవరు నచ్చిన సింగర్స్ అంటే చాలా మంది ఉన్నారు. ఎవర్ గ్రీన్ అయితే ఎప్పుడు ఎస్పీబి గారే. ఆయన ఎస్పీబి లివ్స్ ఆన్ అన్నట్టు ఆయన ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ అందరికి కూడా. ఒక సింగర్ వస్తున్నాడు అంటే ఫస్ట్ ఆయనకు గురువు అనేది ఎస్పీబి గారే అవుతారు ఖచ్చితంగా. అదేంటంటే ప్రత్యక్షంగా కాకపోయినా ఆయన సాంగ్స్ వింటూ వింటూ పెరిగాం కాబట్టి ఖచ్చితంగా ఆయనే. సో ఎస్పీబి గారు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మన రీసెంట్ వాళ్ళలో అయితే కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఆయన సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అండ్ ఫీమేల్ లో చిత్ర గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా బాలీవుడ్ అంటే మీరు అన్నట్టు అందరి గురించి మాట్లాడుకుంటే అజిత్ సింగ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం బాలీవుడ్ లో నాకు. ఇప్పుడు మామూలుగా ఇండిపెండెన్స్ డే అంటే అప్పుడున్న సాంగ్స్ ని మనం ప్లే చేస్తూ ఉంటాం, అవి వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడు పాపులర్ అయ్యే ఒక సాంగ్స్ కూడా ఉన్నాయండి, శంకర్ దాదా జిందాబాద్. అవును, అది ఎప్పుడు ప్రతి ఇండిపెండెన్స్ డే కి కంపల్సరీ ప్లే అయ్యే సాంగ్ అందరి దగ్గర. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా అందరి కోసం వందే మాతరం గాంధీ ఓంకారం, వందే మాతరం గాంధీ ఓంకారం, ఓ బాపు నువ్వే రావాలి నీ సాయం మళ్ళీ కావాలి, వందే మాతరం గాంధీ ఓంకారం, జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి, వందే మాతరం గాంధీ ఓంకారం, కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహం, కదిలే ఓ సత్యాగ్రహం, వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం, బక్క పలచని బాపు గుండెలో ఆసేతు హిమాచలం, నక్క నరాల్లో ఉప్పొంగి స్వాతంత్ర రక్త గంగాజలం, సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్షా మానసం, అతడంటే గడగడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం, వందే మాతరం గాంధీ ఓంకారం, వందే మాతరం గాంధీ ఓంకారం. మీరు ఎన్ని పాటలు పాడా నేను ఇట్లాగే క్లాప్స్ కొడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత బాగున్నాయి మీ సాంగ్స్, చాలా బాగా పాడారండి. వందే మాతరం, జై హింద్. జై హింద్. ఓకే గాయత్రి గారు, అడుగుతూనే మా కోసం ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మీ ఇంత విలువైన సమయాన్ని మా కోసం, మా ఇండియా నెక్స్ట్ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు అండ్ ఇండియా నెక్స్ట్ ఛానల్ వాళ్ళకు కూడా ఇలా ఆపర్చునిటీ నాకు ఈ స్పెషల్ డే రోజున ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్స్ గుర్తు చేసి మీరు నాతో పాడించుకున్నందుకు. ఎట్లా పాడినా కొంచెం భరించారు కాబట్టి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఇండియా నెక్స్ట్ ఛానల్. థ్యాంక్ యూ.